ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక అద్భుతాన్ని మాత్రం సాధించినాయి. అదేంటి అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పుట్టి ప్రవాసాంధ్రులు అనాలేమో విదేశాల్లో ఉన్న వాళ్ళని, అలాగే ప్రవాస భారతీయుల్లాగా ప్రవాసాంధ్రులు, ఈవెన్ స్వదేశంలోని ప్రవాసులు, ఇతర రాష్ట్రాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అందరికీ ఆసక్తిని రేపడమే కాదు, ఇక్కడికి వచ్చి ఓట్లేయడానికి 100కి 70% మంది ప్రయత్నించారు, 50% మంది సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ నుంచి 25 లక్షల మంది వచ్చారు, 30 లక్షల మందికి వచ్చారు అన్నట్టుంది. పిచ్చి పిచ్చి లెక్కలు, ఎవడిష్టం వాడిది. బేసిక్గా ఓ 25 లక్షల మంది రావాలంటే ఎన్ని వెహికల్స్ ఉండాలి? 25 లక్షల మంది రావాలంటే సగటున వేసుకుంటే 25,000 వెహికల్స్ పెడితేనేమో ఇది 25,000 వెహికల్స్ కూడా చాలవు. కనీసం ఒక 50,000 వెహికల్స్ పెడితే లెక్కేసుకోవాలి. ఏవి? బస్సులు లాంటివి వేసుకోవాలి. అక్కడ 30 లక్షల మంది రావాలంటే బస్సులు లాంటి 4 వీలర్లో ఎంతమంది వస్తారు? 4 దాకా వస్తారు. కాబట్టి ఇక్కడ అంచనా ఏంటంటే 6 లక్షల మంది దాకా వచ్చుంటారని. ఇది హైదరాబాద్ నుంచి. బెంగళూరు నుంచి 2 నుంచి 3 లక్షల మంది దాకా వచ్చుంటారు. ఇది ఓవరాల్ ఫిగర్. 30-40 లక్షలు అనేది తప్పు. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ చాలా ప్రాక్టికల్గా అందరు ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళని ప్రోత్సహించగలిగింది, వాళ్ళు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఒక 30-40% మంది వచ్చి ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు 80-90% మంది వచ్చారు. ఇది పార్టీతో టచ్లో ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పట్లే, టచ్లో ఉండేటటువంటి సింపథైజర్స్ ఆ రేంజ్లో వచ్చున్నారు. కాబట్టి భారీ ఎత్తున బారులు తీరి రావడం అయితే కనిపించింది. అయితే ఓవరాల్ టర్నౌట్ అన్నటువంటిది పబ్లిక్ రాత్రి పొద్దుపోయేదాకా కూడా బారులు తీరడం అంటే ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతం. ప్రజలు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది ఏంటి సంకేతం అన్నటువంటిదే ఇక తెలియాల్సి ఉంది.